కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి 7వ తేదీన ఎన్నికల పోలింగ్ ముగియడం జరిగింది. మార్చి 3వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభం కావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల నరేందర్ రెడ్డి, బీజేపీ పార్టీ నుంచి అంజిరెడ్డి కూడా పూర్తి చేయడం. ప్రధాన పార్టీలకు ధీటుగా పోటీచిన వ్యక్తి, బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి ప్రసన్న హరికృష్ణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రసన్న హరికృష్ణ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, పోలింగ్ శాతం కూడా పెరిగింది, పోటీ ఎలా ఉండబోతుందని? ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్. అంటే ప్రధానంగా జాతీయ పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి కదా సార్, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, వాళ్ళు కూడా మేము కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి సార్? నిరుద్యోగులు ఉద్యోగులు అంతే అండి. నా బలము నా బలగం వారే. అంటే ఇంటర్నల్ గా మీకు బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది అంటారు, దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉన్నది సార్? బీఆర్ఎస్ అని కదా, అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తారు. నా స్టూడెంట్స్ చాలా అన్ని పార్టీలలో ఉన్నారు. అన్ని పార్టీలలో ఈజ్ ఏబుల్. ప్రసన్న హరికృష్ణ ఈ పదవికి ఫిట్. ప్రసన్న హరికృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీ అయితే కొంచెం న్యాయం జరుగుతుంది. పట్టభద్రుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి, నిరుద్యోగుల గురించి తెలుసు, ఉద్యోగుల గురించి తెలుసు అనేటువంటి నేపథ్యంతో పార్టీలకు అతీతంగా అందరూ కూడా సపోర్ట్ చేసినటువంటి నేపథ్యం మనం ఎన్నికల్లో చూస్తుంటాం. అసలు నేను కలవని వాళ్ళు కూడా పాపం వాళ్ళే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోపల షేర్ చేసినటువంటి నేపథ్యం ఈ ఎన్నికల లోపల చాలా స్పష్టంగా కనబడ్డది. కాబట్టి ఆ ట్రెండ్ చూస్తే ప్రతి నియోజకవర్గంలో 42 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ప్రసన్న హరికృష్ణ ఉన్నాడు, కామన్ పాయింట్గా ఉన్నాడు. మీరు అన్నటువంటి 2 జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, కొన్ని నియోజకవర్గాల లోపల ప్రసన్న హరికృష్ణకు బీజేపీకి మధ్యలో ఫైట్ జరిగింది, కొన్ని నియోజకవర్గాల లోపల ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్కు మధ్యలో ఫైట్ జరిగింది. అంటే ప్రసన్న హరికృష్ణ ఈజ్ కామన్గా, ప్రసన్న హరికృష్ణ ఈజ్ ఎవ్రీవేర్ అనేది ఈ పర్టికులర్ ఎలక్షన్ ఏదైతే ఉందో అది ప్రూవ్ చేసింది. సో మొత్తం మీద ఇప్పుడు కరీంనగర్, ఆదిలాబాద్ కానీ ముఖ్యంగా నిజామాబాద్లో ఒక క్రాస్ ఓటింగ్ జరిగింది అనుకుంటారు. ఆ క్రాస్ ఓటింగ్ జరిగిన ప్రాంతాలలో కూడా మీకే మెర్జే అవకాశాలు ఉన్నాయని ఓటింగ్ అంటారు, ఇది ఎంతవరకు వస్తాం సార్? అదే చెప్తున్నా. అంటే నేను ప్రతి చోట 42 నియోజకవర్గాలు, 13 కొత్త జిల్లాలు, 4 ఉమ్మడి జిల్లాలలో ప్రతి చోట మన ఎగ్జిస్టెన్స్ అయితే మనకు కనబడ్డది, మన యొక్క ఉనికి అనేది ప్రతి చోట కనబడ్డది. సో ఈ కాంటెక్స్ లోపల మినిమం ఓటింగ్ అనేది మన వైపు టర్న్ అవుతున్నది. టర్న్ అయినటువంటి దాఖలాలు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నాయి. కాబట్టి సో ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్. సార్, మీరు ఒకవేళ గెలిస్తే పట్టభద్రులు ఎలాంటి మెసేజ్ ఇస్తారు సార్? దిస్ ఈజ్ ఈ విన్ అనేది ప్రసన్న హరికృష్ణ కాదు, యావత్ తెలంగాణ లోపల ఉన్నటువంటి పట్టభద్రుల యొక్క గెలుపుగా నేను చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. సో ఇది ఖచ్చితంగా నేనే ఈ ఎన్నికల్లో గెలుపడం జరుగుతుందని చెప్తున్నాను. ప్రధానంగా కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ పార్టీ పోటీ చేస్తున్నప్పటికీ వాళ్ళకు ధీటుగా నాదే గెలుపు అని పక్కా చెప్పడం జరుగుతుంది. ఈ గెలుపు నాది ఒక్కందే కాదు, పట్టభద్రులు నా కొరకు కష్టపడిన వాళ్ళందరికీ ఈ గెలుపును అంకితం చేస్తానని స్పష్టంగా ప్రసన్న హరికృష్ణ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ గిరితో సంతోష్, పీపుల్స్ మీడియా, కరీంనగర్.